గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టంలో స్ట్రక్చర్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా, దీన్నే మనం ఏమంటామంటే సహకార బ్యాంకుల నిర్మాణం. భారతదేశంలో సహకార బ్యాంకుల నిర్మాణం ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మన ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాం. వీటిలో మనం కోఆపరేటివ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, రూరల్ కోఆపరేటివ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ కింద ఇక్కడ మీకు మెయిన్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఈ సహకార పరపతి సంఘాల యొక్క నిర్మాణానికి వచ్చేసరికి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అలాగే రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. రూరల్ కోఆపరేటివ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి గ్రామాల్లో ఏర్పాటు చేయబడ్డవి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి సెమీ అర్బన్, అర్బన్ అంటే పట్టణాలు, అలాగే మనకి చిన్న చిన్న పట్టణాలు, చిన్న చిన్న గ్రామాలు కాకుండా మిగిలినవన్నీ కూడా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. రూరల్ కానివన్నీ అర్బన్లోకి మనం తీసుకోవచ్చు. ఇందులో షెడ్యూల్డ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్డ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి. అలాగే మళ్ళీ షెడ్యూల్డ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో మల్టీ స్టేటు, సింగిల్ స్టేటు, నాన్ షెడ్యూల్లో మల్టీ స్టేటు, సింగిల్ స్టేటు. సింగిల్ స్టేట్లో మళ్ళీ టైర్ 1, టైర్ 2 బ్యాంక్స్, అంటే టైర్ 1 స్టేజ్లో టైర్ 1 చెందినటువంటి బ్యాంక్స్, టైర్ 2కి చెందినటువంటి బ్యాంక్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎక్కువగా మనకి పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో సెమీ అర్బన్ ఏరియాస్, వాటిలో ఇవి ఎక్కువగా రుణ సౌకర్యాలని కల్పిస్తూ ఉంటాయి. ఇక రూరల్ కోఆపరేటివ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేసరికి షార్ట్ టర్మ్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ షార్ట్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్ క్రెడిట్ని ప్రొవైడ్ చేసేవి. లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ క్రెడిట్, అంటే దీర్ఘకాలిక రుణాలు ఇచ్చే వాటిని లాంగ్ టర్మ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ అంటాము. అలాగే షార్ట్ టర్మ్ స్వల్పకాలిక, మధ్యకాలిక రుణాలు ఇచ్చేవన్నీ కూడా షార్ట్ టర్మ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్లోకి వస్తాయి. వీటిలో ఏముంటాయి అంటే ఇవే మనకి మెయిన్. ఇవి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అని చెప్పి 3 రకాలు. ఇప్పుడు మనం వీటి గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకోబోతున్నాం, ఎందుకంటే కోఆపరేటివ్ సిస్టమ్ అంతా కూడా మనకి వీటిలోనే కనిపిస్తుంది. ఇవి ఎక్కువగా షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తాయి, స్వల్పకాలిక రుణాలను ఇచ్చేటువంటి కోఆపరేటివ్ బ్యాంకులు ఏంటి అంటే ఫస్ట్ది స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, రెండోది డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్, మూడోది ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. ఈ మూడిట్ల గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఇంకొకటి చూడండి, లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలిక రుణాలు ఇచ్చే వాటిలో SCARDBS కింద మీకు ఏంటి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. స్టేట్ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇంకొకటి PLARDBS, ప్రైమరీ కోఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఈ 2 బ్యాంక్స్ నుండి డెవలప్మెంట్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటే అర్థం ఏంటంటే అభివృద్ధి బ్యాంకులు. ఇవి దీర్ఘకాలిక రుణాలను అందజేస్తాయి. లాంగ్ టర్మ్ లోన్స్ ఇచ్చేవన్నీ కూడా డెవలప్మెంట్ బ్యాంక్స్ ఎక్కువ. సో డెవలప్మెంట్ బ్యాంక్ అని ఉంది అంటే అది ఖచ్చితంగా లాంగ్ టర్మ్ క్రెడిట్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది, దీర్ఘకాలిక రుణాలను ఇస్తుంది అని అర్థం. ఈ దీర్ఘకాలిక రుణాలు ఎవరికి అవసరం, ఎందుకు అవసరం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ని డెవలప్ చేయాలి, అలాగే కొన్ని రకాలైనటువంటి మిషనరీస్ని తీసుకొచ్చి వీళ్ళు నూతన పద్ధతిలో అగ్రికల్చర్ని డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు వీళ్ళకి ఎక్కువ మొత్తంలో అమౌంట్ అనేది అవసరం అవుతుంది. సో ఇలా ఎక్కువ మొత్తంలో అమౌంట్ అవసరమైనప్పుడు అలాంటి అమౌంట్ని వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటే లాంగ్ టర్మ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. అవి ఎవరిస్తారు అంటే స్టేట్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తుంది, అలాగే ప్రైమరీ కోఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తుంది. సో ఈ 2 కూడా ఏం చేస్తాయంటే ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో ఉండేటువంటి వాళ్ళకి, వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లాంగ్ టర్మ్ లోన్స్ని ప్రొవైడ్ చేస్తాయి. అంటే దీర్ఘకాలిక రుణాలు ఇస్తాయి. ఇవి ఎక్కువ మొత్తంలో ఉంటాయి,
రుణ సదుపాయం, అలాగే ఈ రుణాన్ని తీర్చడానికి కూడా వాళ్ళు ఇచ్చేటువంటి టైం లిమిట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్కి సంబంధించింది. ఇవి పూర్తిగా భూమి యొక్క అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, అలాగే వ్యవసాయ పనిముట్లు కొనుగోలు, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి రుణాలను ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇందాక నేను చెప్పానుగా స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. వీటి గురించి ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. ఇందులో మీకు సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్, వీటితో పాటు నేను మీకు డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం మనం. ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో మీకు సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది రాలేదు, కానీ షెడ్యూల్ యూసీబీస్ అంటే షెడ్యూల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో మీరు అబ్జర్వ్ చేయండి, మల్టీ స్టేటు, సింగిల్ స్టేటు, అలాగే మల్టీ స్టేటు, సింగిల్ స్టేట్, నాన్ షెడ్యూల్లో. సో ఇక్కడ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి మెయిన్గా ఏంటి అంటే కింద నుంచి పైకి చెప్పుకోవచ్చు, లేదంటే పైనుంచి కిందకి చెప్పుకోవచ్చు. మొత్తానికి సహకార బ్యాంకింగ్ వ్యవస్థ అనేది 3 అంచెల్లో ఉంటుంది. 3 అంచెల బ్యాంకింగ్ వ్యవస్థ, 3 స్టెప్స్, 3 టైర్ అంటాం దీన్ని మనం. 3 స్టెప్స్లో చెప్పుకోవడం జరుగుతుంది. 3 అంచెల సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి మనకి ఎక్కడెక్కడ అసలు వీటి యొక్క రకాలు ఏంటి, ఎలా ఉంటాయో మనం చెప్పుకుందాం. వీటినే మనం కేంద్ర సహకార బ్యాంకులు అని కూడా అంటాం. కేవలం ఇవి కోఆపరేటివ్ సొసైటీస్కి మాత్రమే మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి ఎక్కువగా మనం హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఒరిస్సా అండ్ కేరళలో చూడొచ్చు. ఇందులో ఎక్కువగా సహకార సంఘాల యొక్క సభ్యత్వం అనేది ఉంటుంది. ఇవి ఏం చేస్తాయంటే ఈ కేంద్ర సహకార బ్యాంకులు అనేవి ఏవైతే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఉంటాయో, అంటే ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు ఏవైతే ఉంటాయో, సహకార సంఘాలు, వాటికి అవసరమైనటువంటి రుణ సదుపాయాన్ని కలగజేస్తాయి సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి. వీటికి అవసరమైనటువంటి క్యాపిటల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాళ్ళ యొక్క సొంత నిధుల నుంచి సభ్యులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే డిపాజిట్స్ని ప్రజల దగ్గర నుంచి సేకరించడం జరుగుతుంది. అలాగే అవసరమైన వాళ్ళకి వీళ్ళు లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే స్థానిక సంస్థల నుంచి కూడా వీళ్ళు డిపాజిట్స్ని సేకరించడం అనేది జరుగుతుంది. ఈ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో మ్యాక్సిమం 75% అంతా కూడా షార్ట్ టర్మ్ లోన్సే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్వల్పకాలిక రుణాలు ఎక్కువగా 75% వరకు స్వల్పకాలిక రుణాలు ఇవ్వడమే జరుగుతుంది కేంద్ర సహకార బ్యాంకులు. అలాగే ఒక 80% వరకు కూడా వీళ్ళు ఇచ్చేటువంటి రుణాల్లో ఎటువంటి హామీ లేనటువంటి రుణాలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వ్యవసాయదారులు హామీకి ఏవైనా వస్తువులు పెట్టి రుణాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని వీళ్ళకి అవసరమైనటువంటి రుణాల్లో ఎక్కువ రుణాలు హామీ లేకుండానే ఈ కేంద్ర సహకార బ్యాంకులు అనేవి అందజేస్తాయి. అలాగే నెక్స్ట్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వీటిని మనం రాష్ట్ర సహకార బ్యాంకులు అని కూడా అంటాం. ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఒక రాష్ట్ర సహకార బ్యాంకు అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ రాష్ట్ర సహకార బ్యాంకులకు వచ్చేసరికి ఏం చేస్తాయి అసలు ఈ రాష్ట్ర సహకార బ్యాంకులు అంటే 3 రకాలైనటువంటి ఫంక్షన్స్ ఉంటాయి ఈ రాష్ట్ర సహకార బ్యాంకులకి. ఫస్ట్ది ఏంటంటే నాబార్డ్కి సహకార బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే
కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉందో దీనికి అలాగే నాబార్డ్కి ఈ రెండింటికి మధ్య ఇది మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది రాష్ట్ర సహకార బ్యాంక్ అనేది. ఎందుకంటే రాష్ట్ర సహకార బ్యాంకు నాబార్డ్ నుంచి సహకార బ్యాంకులకి అవసరమయ్యేటువంటి రుణ సదుపాయాన్ని కలిగించడంలో ఎక్కువ ఉపయోగపడుతుంది. సో ఈ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నాబార్డ్కి అలాగే కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్కి మధ్య అవసరమయ్యేటువంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఒక మీడియేటర్గా వ్యవహరిస్తుంది. ఇది ఫస్ట్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఎక్స్ట్రా ఫండ్స్ ఉంటాయో వాటిని ఎవరైతే అవసరం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి రుణాలు లోన్స్ని ప్రొవైడ్ చేయడంలో ఇవి సహాయం చేస్తాయి. ఇది సెకండ్ ఫంక్షన్. నెక్స్ట్ ఏంటంటే సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి ఏవైతే క్రెడిట్ ఫెసిలిటీస్ అవసరం అవుతాయో వాటిని ప్రొవైడ్ చేస్తాయి. అలాగే సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని ఇవి కంట్రోల్ చేయడం, వాటిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయడం అవన్నీ కూడా ఈ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి చేస్తూ ఉంటాయి. మన సైడ్ ఎక్కువగా స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఈ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ సంబంధించినటువంటి క్యాపిటల్కి వచ్చేసరికి వీళ్ళు కూడా వాళ్ళ యొక్క ఓన్ ఫండ్స్ని ప్రొవైడ్ చేయడం, అలాగే డిపాజిట్స్ రిసీవ్ చేసుకోవడం, అంటే ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరించడం, అలాగే రుణాలని మంజూరు చేయడం, లోన్స్ని ప్రొవైడ్ చేయడం, డిపాజిట్స్ని రిసీవ్ చేసుకోవడం ద్వారా వీళ్ళకి అవసరమయ్యేటువంటి క్యాపిటల్ని స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి అరేంజ్ చేసుకుంటాయి. అలాగే డిపాజిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఈ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కంటే కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి, అలాగే సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి, అలాగే నాబార్డ్ నుంచి ఈ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి డిపాజిట్స్ని స్వీకరిస్తాయని చెప్పాను ఇందాక. అది ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాయి అంటే ఎక్కువగా 50% ఆఫ్ లోన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాయంటే నాబార్డ్ నుంచి తెచ్చుకుంటాయి. అలాగే వ్యాపార సంస్థల నుంచి, సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి, బిజినెస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, అలాగే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ నుంచి కూడా ఇవి డిపాజిట్స్ని రిసీవ్ చేసుకుంటాయి. సో డిపాజిట్స్ ద్వారా అలాగే నాబార్డ్ నుంచి లోన్ తెచ్చుకోవడం ద్వారా ఈ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి అవసరమయ్యేటువంటి లోన్స్ అనేవి క్యాపిటల్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి అవసరమయ్యేటువంటి క్యాపిటల్ అనేది మనకి లభ్యమవుతుంది. అంతేకాకుండా ఈ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ని ప్రొవైడ్ చేస్తాయని కూడా చెప్పుకున్నాం. మీరు ఎవరికి ప్రొవైడ్ చేస్తాయి అంటే 98% లోన్స్ అన్నీ కూడా ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్కే ఇస్తాయి. 98% అంటే మ్యాక్సిమం కదా. సో మ్యాక్సిమం క్రెడిట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఓన్లీ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్కి ప్రొవైడ్ చేస్తాయి. దీంట్లో మళ్ళీ 75% ఎలాంటి రుణాలు ఉంటాయి అంటే షార్ట్ టర్మ్ లోన్స్ ఉంటాయి. స్వల్పకాలిక రుణాలే ఎక్కువగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ గురించి మనం చెప్పుకుందాం. ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలో ఒక వ్యక్తి ఒక సొసైటీని అరేంజ్ చేయాలి అంటే మినిమం 10 మెంబర్స్ ఉండాలి. అంటే 10 మెంబర్స్ కానీ 10 మెంబర్స్ కన్నా ఎక్కువ కానీ మనం ప్రైమరీ క్రెడిట్ సొసైటీని అరేంజ్ చేయడానికి అవసరం.
అంటే మినిమం 10 మెంబర్స్ ఉండాలి. సో ఒక 10 మంది వ్యక్తులు కలిసి వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళ యొక్క రుణ అవసరాలను తీర్చుకుంటూ వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడుతూ ఒక సమూహాన్ని ముందుకు తీసుకువెళ్తారు. దీన్నే మనం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు అని కూడా అంటాం. ఇక్కడ రుణ సంఘాలు అని పెట్టాను, దీన్నే మనం పరపతి సంఘాలు అంటాం వాడుక భాషలో. సో ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు. గ్రామీణ స్థాయిలో ప్రత్యక్షంగా వ్యవహరించేటువంటి సంఘాలు ఏంటి అంటే ఇవే. ప్రత్యక్షంగా సంఘంగా ఏర్పడి గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించేటువంటి సంఘాలు ఈ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. ఇవి మెయిన్గా ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో, రైతులు, సన్నకారు రైతులు, అలాగే ఎవరైతే గ్రామస్తులు ఉంటారో వాళ్ళలో గ్రామాల్లో నివసించేటువంటి వ్యక్తుల్లో సన్నకారు రైతులు అంటాము, చిన్న రైతులు అంటాము, ఫార్మర్స్ అంటాము, అలాగే కౌలు రైతులు అని కూడా అంటాం. వీళ్ళందరికీ కూడా అవసరమయ్యేటువంటి రుణ సదుపాయాలు కల్పించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకొకటి, వీళ్ళలో పొదుపు అలవాట్లని ప్రోత్సహించి, అంటే సేవింగ్స్ అనేటువంటి అలవాటుని వీళ్ళలో పెంచడానికి, అలాగే డిపాజిట్స్ని స్వీకరించడానికి, వీళ్ళ నుంచి డిపాజిట్స్ని రిసీవ్ చేసుకుంటూ అవసరం ఉన్న వాళ్ళకి రుణాలు ఇస్తూ, అంటే లోన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఈ సంఘాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. ఈ సంఘాలు చాలా సందర్భాల్లో సక్సెస్ అయ్యాయి, కొన్ని సందర్భాల్లో నష్టపోవడం కూడా జరిగింది. సో నష్టాలు వచ్చినా లేదంటే లాభాలు వచ్చినా అవి పూర్తిగా ఆ సంఘంలోని సభ్యుల బాధ్యతే. ఈ సంఘంలో ఉండేటువంటి సభ్యుల యొక్క రుణ బాధ్యత అనేది అపరిమితం, అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది మెంబర్స్ అందరికీ కూడా. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ క్రెడిట్ సొసైటీస్ని రన్ చేస్తూ ఉంటారు. మనం అబ్జర్వ్ చేస్తే 1999 1999 నాటికి 92,450 సహకార సంఘాలు, 92,450 సహకార సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. అంటే 96% గ్రామీణ ప్రాంతాల్లో ఈ సహకార సంఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి 1999 నాటికి. సో ఈ సహకార సంఘాలు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి మనకి స్టేట్ లెవెల్లో ఉండేటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇవి 3 అంచెల సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో 3 టైర్ కోఆపరేటివ్ సిస్టంలో ఫస్ట్ టైర్ అంటే మొదటి స్థానంలో స్టేట్ లెవెల్లో ఉండేది స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. నెక్స్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ సెకండ్ టైర్లో ఉండేది, అంటే రెండవ అంచెలో అంటే రెండో స్థాయిలో ఉండేది సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఈ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి ఇవి ఎలా వర్క్ చేస్తాయంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో వర్క్ చేస్తాయి. ఇది రెండో అంచెలో ఉండేటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్. నెక్స్ట్ థర్డ్ టైర్ అంటే రూరల్ లెవెల్లో ఉండేటువంటివి, గ్రామాల్లో ఏర్పాటు చేయబడినటువంటి థర్డ్ టైర్, దీన్నే మూడవ అంచె స్థాయి వ్యవస్థ అంటాము. ఇవి ఏంటంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. సో ఇవి 3 కూడా 3 అంచెల్లో ఉండేవి. ఇందాక మీకు సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏ స్టేజ్లో వర్క్ చేస్తాయి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవి వర్క్ చేస్తాయి. మీరు ఇంతకుముందు కనుక చూస్తే స్టేటు, డిస్ట్రిక్ట్ అండ్ ప్రైమరీ. సో ఈ 3 స్టేటు, సెంట్రల్ అండ్ ప్రైమరీ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇవి ఎలా వర్క్ చేస్తాయంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో వర్క్ చేస్తాయి.